సింగరేణి సంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి ప్రజా సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలని ఏఐఎఫ్టీయూ గౌరవ అధ్యక్షులు విమలక్క పిలుపునిచ్చారు. గోదావరికనిలో మార్కండేయ కాలనీలోని రాజలక్ష్మి గార్డెన్లో ఆదివారం ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎఫ్టీయూ గౌరవ అధ్యక్షురాలు అరుణోదయ విమలక్క నేతృత్వం వహించారు. సమావేశానికి ముందుగా గోదావరికని చౌరస్తా నుండి కొమరయ్య సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విమలక్క సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను శాసనం చేస్తూ ప్రజలకు, కార్మికులకు సతమతం చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి సంస్థలో పెరిగిన రాజకీయ జోక్యంతో సంస్థ ఆర్థికంగా దోపిడీకి గురవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయల ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, కార్మిక వర్గానికి అండగా నిలబడటానికి ఏఐఎఫ్టీయూ పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. కార్మిక వర్గం కూడా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సింగరేణి ప్రాంతానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పెట్టడం అనేటువంటి జరిగింది. అనేక సంవత్సరాలుగా కార్మికోద్యమాలు, ఈ కార్మికోద్యమాలలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అమరుల త్యాగం, ఇక్కడ అనేకంగా జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు, మళ్లీ వాటిపైన నిర్బంధాలు, ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు మనం ఇవాళ కొత్తగా చెప్పుకునేది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని పోరాటాలు జరిగాయో, ఎంత నిర్బంధం కొనసాగిందో మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఆఖరికి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి పాలక వర్గాల యొక్క ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మన ముందున్నాయి. ఇవాళ సింగరేణి వాళ్ళ మొత్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ప్రజల జీవితాలను రోడ్డున పడేసేటువంటి పరిస్థితిని పాలక వర్గాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిస్టు దాడులు ఇంకొక వైపు అడవి మీద ఆధారపడి అడవి బిడ్డలంతా కూడా ఈ అడవి మాది, అడవి మీద హక్కు మాదే, ఈ అడవి మాదే అని చేస్తున్నటువంటి పోరాటం, కార్మికులు కేవలం కార్మికుల కోసమే పోరాడకుండా దేశంలో, ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు మేము సైతం అంటూ కూడా అనేక సందర్భాలలో ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చూపినటువంటి తెగువ మామూలుది కాదు. ఆనాడు మొత్తం కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితిలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక కీలక భూమిక సింగరేణి పోషించింది. మేము మొన్న వచ్చేటప్పుడు వెలుగులు రామగుండం నుంచి మొదలై ఇక్కడ వరకు కూడా ఒక వెలుగుల మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్మికుల జీవితాలు మాత్రం చీకటిమయమైపోయి ప్రపంచానికి వెలుగునిస్తూ వాళ్ళ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ కుట్రని భగ్నం చేస్తూ కార్మికుల పక్షాన కాకుండా, ప్రజల పక్షాన కాకుండా, ఆదివాసుల పక్షాన కాకుండా కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. అనంతరం విమలక్క గేయాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో బాధ్యులు మాతంగి రాయమల్లు, కె లక్ష్మీనారాయణ, సామ అనసూయ, నాగయ్య, భగవంత్ రెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.